చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. గ్రామాల్లో రచ్చబండ మీద జరిగే చర్చను కనుక మీరు చూస్తే మీ ప్రాపగండా టీం అంతా కూడా ఇలా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు హెచ్యు విషయంలో మీరు పెట్టిన మీ హ్యాండిల్స్లో పెట్టిన గ్రాఫిక్స్ లేదంటే ఏ అయితే కూడినా దాన్ని ఎందుకు డిలీట్ చేసిండ్రు? బీజేపీ బిల్లారంగాలు కానీ బీఆర్ఎస్ బిల్లారంగాలు కానీ మీరు ఎందుకు డిలీట్ చేసిండ్రో చెప్పాలి. విచిత్రం ఏంటంటే పాపం ఆ ముసలాయనకు తెలిసి తెలియక మీరిచ్చిన సమాచారంతోనే కేటీఆర్ అమిత్ షాకు మన కేటీఆర్ బండి సంజయ్కి కిషన్ రెడ్డికి ఇస్తే ఈయన అమిత్ షాకి ఇస్తే అమిత్ షా మాటలు ఆయన మాట్లాడిండట. బుల్డోజర్కు జేసీబీకి తేడా తెలియకుండా ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడు. ఏం చేయాలి పాపం మీరిచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో? ఏతోనే తప్పులు చేస్తుండ్రు, గ్రాఫిక్సే మీరు తప్పులు చేస్తుండ్రు. ఇలా జింక గజరాజు ఉన్న కాడ ఉండదు, గజరాజు ఉన్న కాడ నెమిలి కూడా ఉండదు. ఇట్లాంటివన్నీ కూడా అన్ని రకాల పక్షులు పశుపక్షాదులు అన్నిటిని చేసి అంతర్జాతీయంగా దీన్ని ట్రోల్ చేయడానికి బీజేపీని వాడుకుంటూ కరెక్టే. ఆడ ఉన్న వాస్తవాలను పక్కన పెట్టి అలా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు చేస్తున్న ఇలాంటి పులకేసి నాటకాలు ఎందుకు అంటున్నాను నేను. మొన్న అంటుండేవారు పులకేసి అనగానే గట్లెట్లు అంటారు సార్, గట్లెట్లు అంటారు సార్. ఆ పులకేసి కూడా కొంచెం తెలివిగానే ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది. తుగ్లక్ కూడా కొంచెం మంచి ప్రతిపాదనతోనే ఉన్నాడేమో, ఉద్దేశాలు మంచి ఏమో. కానీ మీ ఏమున్నాయి? జనతా గ్యారేజ్ అని చెప్పేసి మీరు ఇంత చెప్పుకుంటున్న దాంట్లో మీరే సెట్ బ్యాక్ అవుతున్న వైనం కూడా తెలియకుంటే మీరేం చేస్తుండ్రో మీకే తెలియని స్థితిలో మీరుంటే ఇక మేము ఏం చేయాలనో చెప్పాలి. కనీస బాధ్యత లేని ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నది అంటే అది బీజేపీ కోసమే అనేది మా యొక్క ఆరోపణ. అది బీజేపీ కోసం మాత్రమే బతుకుతున్నది. ఎందుకు మీకు గాడిదగుడ్డు సీట్లు వచ్చినాయి? ఎంపీలో ఒక్క సీట్ ఎందుకు రాలే? ఎమ్మెల్సీలో ఎందుకు చేయలే? ఇప్పుడు నేను ఇంత అంటున్నారు కదా వీళ్ళు, బీజేపీ వాళ్ళు అంటుండ్రు కదా, మరి బీఆర్ఎస్ని ఎందుకు అన్నారు? బీఆర్ఎస్ కూడా మొన్న ఇక్కడ లోకల్ బాడీ హైదరాబాద్ ఎలక్షన్స్లో చేయలేదు కదా ఎమ్మెల్సీకి. అంటే ఒకవైపు మోడీ గారి మీద రహస్య ప్రేమ, ఇంకొక వైపు చంద్రబాబు గారి మీద ఏమంటాము ప్రకటనాత్మకమైన ప్రేమ చిన్నగా వేస్తుండ్రు వాళ్ళ ఇప్పుడు చంద్రబాబుకి. ఎందుకంటే మళ్ళీ ఎన్డీఏలకు పోవాలి, ఎన్డీఏ అనుకూలంగా పోవాలంటే కొంచెం మరి ఇక్కడ చంద్రబాబు గారు క్రూషియల్గా అయింది, అక్కడ నితీష్ కుమార్ కూడా క్రూషియల్గా అయింది. కాబట్టి ఇక మరి ఆ ప్రేమ పాఠాలు మరి ఎవరు చెప్పిండ్రో కేటీఆర్కి, మరి వాళ్ళ అయ్య చెప్పిండో ఆయనే సొంతంగా నేర్చుకుండో నాకు తెలిసి. సొంతంగానైతే కేటీఆర్ ఏం మాట్లాడాడు, డెరివేషన్ ఫ్రమ్ ఫామ్ హౌస్ నుంచే ఎక్కువ చేస్తారు. కానీ ఇలా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇలా మీరు చూస్తారు ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి మొత్తం ఏ విధంగా కన్సాలిడేషన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అవుతున్నాయో, ఏ విధంగా ఇలా వైద్యానికి సంబంధించి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా నుంచి మొదలు పెడితే దామోదర నరసింహ గారు కానీ, ఇటువైపు భూభారతి పేరు మీద ఇలా మేము తెచ్చిన వెబ్సైట్తోని రైతులు ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉంటున్నారు. మీరు కబ్జా కాలమే తీసేసిరి. ఎవరైతే ఈరోజు భూ కబ్జాల ఉన్నారో లేదంటే అనుభవందారు కాలమో ఇంకా పొజిషన్ కాలమో అవన్నిటి డిలీట్ చేసింది కదా మీరు. ఇలా భూభారత్తోని రైతు సదస్సులు పెడుతుంటే ఇంకో కొత్త ముచ్చట, వీళ్ళు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతుంటారు. మంత్రులు హెలికాప్టర్లో పోయేది ఏంటంటే అంటే ఒక మంత్రికి ఉండే కాన్వాయ్ ఎంత ఉంటుంది, 3 మంత్రులు పోతే ఎంత ఆర్థిక భారం ఉంటుంది, ఒక హెలికాప్టర్కి ఎంత అవుతుంది. తర్వాత మీలాగా సొంత విమానాలు ఏం కాంగ్రెస్ పార్టీకి లేవు. లేదంటే కాళేశ్వరం చూసిపోయేస్తానికి కూడా ఆఫీసర్లకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎవరైనా విజిటర్స్ ఉంటే వాళ్ళకు కూడా హెలికాప్టర్లు పెడతలే. ఒక రోజు 2-3 ప్రోగ్రాంలు ఉంటే లేదంటే సుదూర ప్రాంతం ఉంటే పోయి రావడం ఇబ్బంది ఉండే పరిస్థితుల్లోనే మంత్రులు హెలికాప్టర్లు వాడుతుండ్రు తప్పితే మీలాగా ఇష్టానుసారంగా విలాసాలకు కూడా హెలికాప్టర్లు వాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా ఉండకపోవడం వెనుక కారణం కేవలం కేసీఆర్ అనే నేను చెప్పగలను. ఎందుకంటే ఈ ముగ్గురిని కంట్రోల్ చేయలేక, ఈ ముగ్గురితో తలనొప్పులు పడలేక వదిలేసినట్టుగా నేను భావిస్తున్నా. కానీ ఇట్లా మంచిది కాదు. రేపు వచ్చి వాళ్ళనన్నా సరిచేయి, ఈ 27వ తారీఖు వచ్చి వాళ్ళనన్నా సరి చేసుకోండి. ఒక విధానం, అధికార పక్షం మీద ఒక విధానం, జాతీయ విధానం కూడా మీకు ఒకటి ఉండాలి. ఎందుకంటే మీ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి. ఇప్పుడు
తెలంగాణని తీసేసింది కాబట్టి ఇంకా తెలంగాణ ఆత్మఘోష మేము, తెలంగాణ అస్తిత్వం మేము అనకండి. ఇగో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ అయిన ఉంటే ఇంకో ఈడ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. ఇట్లా మీ ఫ్లెక్సీ వెనుక భారత్ రాష్ట్ర సమితి అని ఉంటుంది. తెలంగాణ ఎక్కడ పోయిందో చెప్పండి మీ పార్టీ ఆఫీస్ నుంచి. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరో, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో కనీసం వీటిని సరిచూసుకోండి. ఇప్పటికైనా మీ పార్టీకి సంబంధించి కనీస జిల్లా బాధ్యులో లేకపోతే ఇతర బాధ్యులను వేయలేని మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయరు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లున్నది, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి తెచ్చిన చరిత్ర మర్చిపోయి మిమ్మల్ని ఇంట్లో బండబెట్టిన చరిత్ర తెలియకపోతే మీరు ఇంకేం చెప్తాం. కాబట్టి ఇవాళ మిత్రుడు కేటీఆర్కి ఏదైనా పంక్చువల్గా, నాకు తెలిసి యాక్యురసీగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రజా బాధ్యత గొప్పది. అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రజల్ని గెలిపించినోడే నాయకుడు. ప్రజల్ని గెలిపించకుండా నేను ఇంట్లో బంతా నాకు ఓట్లు వేయలేదు చేయబట్టి ప్రజలు తప్పు చేసిండ్రు, ప్రజలు తప్పు చేసిన వాళ్ళకి అట్నే మరి శిక్ష పడుతుందని చెప్పి మిమ్మల్ని మీరు అనుకుంటే మిమ్మల్ని చూసి నవ్విపోతున్నారు. కాబట్టి మీ పార్టీకి ఒక నాయకత్వమో, నేను అంటున్న ఒక మాట, ఇలా మా పిసిసి ప్రెసిడెంటు మహేష్ కుమార్ గౌడ్ గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, వారు మీ పార్టీలో ఉన్నారు.